డాక్టర్ గారు, గట్ హెల్త్ ఇష్యూస్ బాగా పెరుగుతున్నాయి. ఎందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయి? అసలు ఏంటి గట్ హెల్త్ ఎందుకు అంత ముఖ్యం? సో యాక్చువల్గా గట్ హెల్త్ అంటే ఏంటంటే అండి, మన ఇంటెస్టైన్లో మంచి బ్యాక్టీరియా ఎంత శాతం ఉందనేది యాక్చువల్ గట్ హెల్త్. ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉంటారు గట్ హెల్త్ గట్ హెల్త్ గట్ హెల్త్. సో ఏంటి అంటే గట్ హెల్త్ మనం దాంట్లో గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఎంత కంపోజిషన్లో ఎంత ఎక్కువ ఉందో దాన్ని బేస్డే మన టోటల్ హెల్త్ కానీ గట్ హెల్త్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది గట్లో ప్రాబ్లం వస్తే వేరే చోట ఎక్కడో ప్రాబ్లం, దానికి దీనికి లింక్ ఏంటంటే డెఫినెట్లీ ఉంటుంది. సో దట్ బ్యాక్టీరియా వల్ల ఆ లింక్ ఉంటుంది. అయితే ఇప్పుడు అంటే లేటెస్ట్గా అసలు ఈ సమస్యలు అనేది ఎందుకు పెరుగుతున్నాయి? ఇంతకు ముందు నుంచి కూడా మనకు గట్ బ్యాక్టీరియా ఉన్నాయి, గట్ హెల్త్ అంతా ఉన్నాయి మన పూర్వీకుల నుంచి. కానీ ఈ మధ్యనే ఎందుకు పెరుగుతున్నాయంటే, ఒకటి ఫుడ్ కన్జప్షన్. సో కన్జప్షన్లో క్వాలిటీ అండ్ క్వాంటిటీ. సో క్వాలిటీ వచ్చేసేసి ఇప్పుడు అంతా మనం ఎక్కడ చూసినా కల్తీ అనేది, ఫుడ్ కల్తీ అనేది పెరిగిపోయింది. ఎస్పెషల్లీ పిల్లల్లో ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం, అంటే ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్స్. ఇప్పుడు మన స్కూల్స్లో కానీ అన్నిట్లో దే ఆర్ బ్రింగింగ్ నౌ డేస్ దే ఆర్ రియలైజింగ్ చైల్డ్హుడ్ ఒబిసిటీ అనేది పెరగడం వల్ల వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఏంటి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి, ఈ షుగర్ హై రిఫైన్డ్ షుగర్స్, హై షుగర్స్ ఉన్న ఫుడ్ తగ్గించాలనేది ఇప్పుడు కొన్ని లాస్ తీసుకొస్తున్నారు ఈ స్కూల్స్లో కానీ ఈ పిల్లల కాలేజెస్లో కానీ తీసుకొస్తున్నారు. సో ఎందువలన అంటే చిన్నప్పటి నుంచే ఈ ప్రాబ్లం అనేది పెరుగుతుంది. ఇంతకుముందు అంటే ఒక లాస్ట్ డికేడ్ వరకు ఏంటంటే ఓన్లీ పెద్దవాళ్ళలో ఈ సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచే మనకి ఈ ప్రాబ్లం పెరుగుతున్నాయి. ఆ దశలో కానీ మనం కంట్రోల్ చేయకపోతే ఒబిసిటీ అనేది కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద ఈ కంట్రోల్ చేయకపోతే గట్ హెల్త్ సమస్యలు కానీ, ఆ గట్ హెల్త్ సమస్యలు అంటే దాని ప్రభావం మిగతా ఆర్గాన్స్ మీద, అంటే హార్ట్ మీద కానీ బ్రెయిన్ మీద కానీ మిగతా వాటి మీద పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ డెవలప్మెంట్ మీద, వాళ్ళ గ్రోత్ మీద కూడా ఆ ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో విపరీతమైన పెరుగుతున్న ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఈ కాంప్లెక్స్ షుగర్స్ కన్జప్షన్, సో వీటన్నిటి వల్ల తర్వాత ఈ మసాలా ఫుడ్స్ కానీ స్పైసీ ఫుడ్స్. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏదన్నా ఒక ఫుడ్ తినాలంటే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి, అంత దూరం ట్రావెల్ చేయడం కష్టం కాబట్టి మన రిస్ట్రిక్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆ రిస్ట్రిక్షన్ అనేది లేదు. ఎప్పుడైతే ఆన్లైన్ యాప్స్ వచ్చాయో, ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ లేకపోతే ఈ రకరకాల ఇవన్నీ వచ్చాయి. సో వీటి వల్ల ఏమైందంటే అవైలబిలిటీ చాలా ఈజీగా అయిపోయింది. ఫుడ్ ఆ క్వాలిటీ అనేది తగ్గిపోయిందనమాట. సో క్రమక్రమంగా లాస్ట్ 1 డికేడ్ 2 డికేడ్స్ చూసుకుంటే ఫుడ్ క్వాలిటీ అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. ప్రతి దాంట్లో ఈవెన్ మిల్క్, మనం డైలీ వాడే మిల్క్, రైస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నిట్లోనూ మనకి ఏది ఫస్ట్ క్వాలిటీ అనేది అసలు ఎవరూ కనిపెట్టలేకుండా ఉన్నాయన్నమాట. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే మన లోపల ఉన్న గట్ బ్యాక్టీరియా అనేవి చాలా వరకు మంచి బ్యాక్టీరియా చనిపోతున్నాయి, బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవుతున్నాయి. సో అప్పుడు ఈ గట్ హెల్త్ సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు చైల్డ్లో ఒబేసిటీకి కూడా ఈ ఫుడ్ తీసుకునే విధానంలో వచ్చిన సమస్యలు డెఫినెట్లీ అండి. ఇప్పుడు మా చిన్నతనంలోనే మీ చిన్నతనంలోనే ఎట్లా మనం స్కూల్కి వెళ్తే అమ్మ కట్టే ఆ బాక్స్ వరకు తింటాం అంతే, అంతకుమించి ఇప్పుడు ఎట్లా ఉంది, బ్రేక్లో పిజ్జాలు, బ్రేక్లో సమోసాలు, బ్రేక్లో నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అని రకరకాల ఫుడ్స్ తింటున్నారు. సో ఇవన్నీ ఎందుకు ఇప్పుడే పెరుగుతున్నాయి, మరి అప్పుడు లేవంటే అప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అవైలబిలిటీ తక్కువ. రెండోది క్వాలిటీ కూడా అప్పుడుండే క్వాలిటీకి ఇప్పుడుండే క్వాలిటీకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. మనం వాడే ఆ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ లేకపోతే అందులో వాళ్ళు చేసే యాడ్ చేసే ప్రిజర్వేటివ్స్ కానీ, యాడ్ చేసే ఈ షుగర్ సిరప్స్ కానీ, ఇవన్నీ వాళ్ళ బాడీని డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తాయి. క్రమక్రమంగా ఫ్యాట్ డిపాజిషన్ అనేది, అంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేది, ఈ షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే మన బాడీలో ఉత్పత్తి చెందే ఇన్సులిన్ కూడా మనకి అగెయిన్స్ట్గా, అంటే ఆ షుగర్స్ని తగ్గించే విధానం కూడా దానికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల ఏమవుతుంది, షుగర్స్ పెరిగిపోతున్నాయి, అవి ఫ్యాట్స్గా బాడీలో బిల్డప్ అయిపోతున్నాయి. సో బిల్డప్ అయ్యి ఈ రకమైన చైల్డ్హుడ్ ఒబిసిటీ సమస్యలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి అన్నమాట. అంటే పిల్లలకి కూడా ఫుడ్ పెట్టేటప్పుడు ఏదైనా ఒక చిన్న డిసీజ్ వస్తుంటే కంపల్సరీ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ మెడిసిన్ ఇస్తున్నారు. ప్రతి దానికి ఒక మెడిసిన్, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్స్ ఇచ్చినప్పుడు బిఫోర్ ఒక గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ అనేది కంపల్సరీ అయింది. ఎందువల్ల
ఇది వేసుకోవాల్సి వస్తుంది. నేను అదే మీకు చెప్పినట్టే ఈ ఎప్పుడైతే మన ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళని అంటే గారభంగా చేసి పెంచి మనం నువ్వు ఈ ఫుడ్ తిను, నువ్వు ఆ ఫుడ్ తిను అని అంటే కొన్ని అన్హెల్దీ ఫుడ్స్ ఎప్పుడైతే వాళ్ళకి అలవాటు చేస్తున్నామో, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎట్లా తయారంటే నేను మొబైల్ చూస్తేనే తింటా అనే దీనికి కూడా వచ్చారు. విపరీతమైన సో ఆ స్క్రీన్ టైం అనేది అసలు బాడీకి స్ట్రెస్ లాంటిది అనుకోండి. ఆ స్ట్రెస్లో యాసిడ్ అనేది ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ బ్రెయిన్. సో బ్రెయిన్లో హార్మోన్స్, సో వాట్ యు ఆర్ ఈటింగ్, హౌ యు ఆర్ ఈటింగ్ అనేది వాళ్ళు మర్చిపోతున్నారు. సో దానివల్ల రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలు. నా ఓపీడీకి ఒక 10 ఏళ్ళ అబ్బాయి వస్తాడు, సార్ తింటంటే నొప్పి అంటే, అసలు 10 ఏళ్ళకి నీకేం సమస్య, 50 ఏళ్ళు వచ్చారంటే ఒక అర్థం ఉంటుంది. 10 ఇయర్స్కి నీకు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుందంటే డెఫినెట్లీ పేరెంట్స్ మీదే తప్పండి. మీరు ఫుడ్ పెట్టే విధానం, ఐదర్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ, లేదా ఆయనకి ఏమన్నా మొబైల్స్ ఇస్తున్నారా, స్క్రీన్ టైం ఎక్కువ పెడుతున్నారా, స్ట్రెస్ ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా. సో ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇట్ ప్లేస్ ఏ రోల్ అండి. సో అందుకని చిన్నప్పటి నుంచి ఈ డిసీజ్ చూస్తున్నాం. ఒకప్పుడు గ్యాస్ అంటే 50 ఏళ్ళకి అనేది, ఇప్పుడు ఏంటంటే 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళకి కూడా వస్తుంది. సో డెఫినెట్లీ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఫుడ్ క్వాలిటీ ఇవనేది డెఫినెట్లీగా మారాయి ఫ్రమ్ ద పాస్ట్ 1 to 2 decades. అందువల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయండి. గట్ హెల్త్కి బ్రెయిన్కి లింక్ ఏంటి డాక్టర్? సో ఇప్పుడు మనకి గట్ హెల్త్ అంటే మన బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, మనం అనుకుంటాము ఓన్లీ బ్రెయిన్ లేకపోతే హార్ట్ ఇట్లాంటివి మన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గన్ అనుకుంటాం. కానీ గట్ హెల్త్ అనేది ఇంకొక బ్రెయిన్ లాంటిది అనుకోండి. సో అక్కడ ఎప్పుడైతే బ్యాక్టీరియా తక్కువ ఉంటుందో, గుడ్ బ్యాక్టీరియా తక్కువ ఉంటుందో, ఎప్పుడైతే మనము బయట నుంచి అన్హెల్దీ హ్యాబిట్స్ ఇవన్నీ అలవాటు చేసుకుంటామో, ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ గుడ్ బ్యాక్టీరియా శాతం తగ్గిపోతుంది. దాని నుంచి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఇట్ విల్ గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా గట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మీ మూడ్ స్వింగ్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సో మనం స్థిమితంగా ఉండలేము, ఎందుకంటే హార్మోన్స్. సో ఆ బ్యాక్టీరియా అనేవి హార్మోన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఆ హార్మోన్స్ వెళ్ళి ఇండైరెక్ట్గా బ్రెయిన్ మీద యాక్ట్ చేసి, సో మనకి ఇట్లా మూడ్ స్వింగ్స్, చిరాకు ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. బాబోయ్, ఇంత చైన్ ఉందా? గట్ హెల్త్, హార్మోన్స్, బ్రెయిన్. అంటే నాకు మూడ్ బాగాలేదో, నాకు మూడ్ స్వింగ్స్ ఉన్నాయని చెప్పుకుంటుంది. అసలు ఇక్కడ రూట్ కాజ్ ఏంటి అనేది అయితే చాలా మందికి తెలియదు. ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు నేను ఐటీ వాళ్ళల్లో అబ్జర్వ్ చేస్తున్నానండి. సో స్ట్రెస్ ఈజ్ ఎఫెక్టింగ్ యువర్ గట్ హెల్త్ ఈజ్ ఎఫెక్టింగ్ యువర్ స్ట్రెస్. అంటే రెండు ఒక ఇంటర్లింక్డ్ చైన్ లాగా ఉందన్నమాట. మీకు మూడు బాగాలేదానికి కారణం మీ గట్ అవ్వచ్చు, మీరు స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల మళ్ళీ మీ గట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇదేంటంటే ఇంటర్లింక్డ్ ఒక చైన్ లాగా, ఒక సైకిల్ లాగా ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో, ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏదైతే ఉందో తగ్గించుకుంటే అవి చాలా వరకు గట్ సమస్యల్ని తగ్గిస్తాయండి.